నచ్చితే అస్సలు అనుకోలేదు ఇంట్లో ఆనియన్స్ అయిపోయాయని. చికెన్ కర్రీ చేద్దామని చూస్తే ఇంకేంటి ఆనియన్స్ లేవు. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. సర్లే ఈ కర్రీకి అయితే సరిపోతాయని వాటితోనే కర్రీ చేసేసాను. ఊర్లోకెళ్ళి కూరగాయలు కూడా ఇంట్లో లేవని కూరగాయలు, ఉల్లిపాయలు అన్ని తెచ్చుకుందామని ఫాస్ట్ గా గ్రైండర్ లో పప్పు వేసేసి చికెన్ కర్రీ అనేది స్టార్ట్ చేశాను. మీకు టిప్ చెప్పను, ఎప్పుడు కూడా మనకి చికెన్ లో గ్రేవీ అనేది ఎక్కువగా ఉండాలంటే ఎక్కువ ఆనియన్స్ అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా చికెన్ వేగిన తర్వాత టమాటా వేస్తే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది అనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. నాకు ఎప్పుడు కొంచెం చపాతీలకు కావాలని ఎప్పుడు గ్రేవీగా అలాగనే పెడతాను అనమాట. మా హస్బెండ్ చెప్పారు ఈ ట్రిప్ బాగుంటది. చికెన్ కర్రీ అయితే చాలా బాగా సెట్ అయింది, చాలా బాగా కుదిరింది. నాకైతే చాలా బాగా చూస్తుంటేనే నోరు ఊరింది అసలు, అంత బాగా వచ్చింది. సో ఈ చికెన్ కర్రీ అయ్యేలోపు ఈసారి ఇంకా కొన్ని డిషెస్ ఉన్నాయని ఆ డిషెస్ క్లీన్ చేసేసి గ్రైండర్ లో పప్పు నలిగిపోతే ఆ పప్పు తీసేసి నేను మా ఇదిలో వదిన కలిసి ఊర్లోకి వెళ్ళాం అనమాట ఉల్లిపాయలు తేయడానికి. ఉల్లిపాయలు ఒక పట్టు ఉల్లిపాయలు అంటే పట్టు ఉల్లిపాయలు అంటే ఒక కేజీ 4 కేజీలు 100 రూపాయలు అనమాట. సో ఉల్లిపాయలకు 4 కేజీలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం, తోటకూర ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాము. మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చేసాము ఇద్దరం కలిసి. అంతే ఈ వీడియో. ఇంకా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రీ క్రియేషన్స్.